నెక్స్ట్ మనం డిఫరెన్సెస్ బిట్వీన్ రియల్ ఇమేజ్ అండ్ వర్చువల్ ఇమేజ్ టెక్స్ట్ బుక్లో ఉన్నటువంటి క్వశ్చన్. అదేవిధంగా 2 మార్క్స్ క్వశ్చన్ ఎగ్జామ్లో ఇవ్వచ్చు. రైట్ ద డిఫరెన్సెస్ బిట్వీన్ రియల్ ఇమేజ్ అండ్ వర్చువల్ ఇమేజ్. కాన్వెక్స్ కాన్కేవ్ మిర్రర్ డిఫరెన్సెస్ వచ్చినట్లయితే ఈ రియల్ ఇమేజ్ వర్చువల్ ఇమేజ్ డిఫరెన్సెస్ కూడా మనకు ఈజీగా నేర్చుకోవచ్చు. చూద్దాం మరి రియల్ ఇమేజ్ వర్చువల్ ఇమేజ్ అంటే ఏంటి. ఇక్కడ రియల్ ఇమేజ్ ఫస్ట్ పాయింట్ కెన్ బి క్యాప్చర్ ఆన్ ఎ స్క్రీన్, కెన్ బి క్యాప్చర్ ఆన్ ఏ స్క్రీన్ అంటే స్క్రీన్పై కనుక మనం ఒక ఇమేజ్ని క్యాప్చర్ చేసినట్లయితే దాన్ని ఏమంటాం రియల్ ఇమేజ్. మరి వర్చువల్ ఇమేజ్ కెనాట్ బి క్యాప్చర్డ్ ఆన్ ఏ స్క్రీన్. సింపుల్. కెన్ బి క్యాప్చర్ ఆన్ ఏ స్క్రీన్, కెనాట్ బి క్యాప్చర్ ఆన్ ఏ స్క్రీన్. చూడండి మనం ఉదయం లేవగానే మనం మిర్రర్లో చూసుకుంటాం, అద్దంలో. ఆ అద్దంలో కనబడేటువంటి మిర్రర్ వర్చువల్ ఇమేజ్. కానీ క్యాప్చర్ చేయగలుగుతాం దాన్ని మరి ఏదైనా ఒక పేపర్పై కానీ ఏదైనా ఒక వైట్ కార్డ్బోర్డ్పై కానీ క్యాప్చర్ చేయలేం. కాబట్టి ఇది వర్చువల్. కెన్ బి క్యాప్చర్ ఆన్ ఏ స్క్రీన్, కెనాట్ బి క్యాప్చర్ ఆన్ ఏ స్క్రీన్. మరి ఇటువంటి టైప్స్ ఇమేజ్ని ఫామ్ చేసేటువంటి మిర్రర్ ఏంటిదంటే దిస్ టైప్స్ ఆఫ్ ఇమేజ్ ఫార్మ్డ్ బై కాన్కేవ్ మిర్రర్. సో కాన్కేవ్ మిర్రర్ ఫార్మ్స్ రియల్ ఇమేజ్. చూడండి ఇక్కడ మనకున్నది ఇక్కడ ఉండేటువంటి కాన్కేవ్ మిర్రర్. ఈ కాన్కేవ్ మిర్రర్ ఏం చేస్తుంది రియల్ ఇమేజ్ ఫామ్ చేస్తుంది. అంటే ఏదైనా ఒక ముందు ఒక క్యాండిల్ని పెట్టుకున్నాం అనుకో, మనం ఈ క్యాండిల్ నుంచి లైట్ ఫోకస్ దీనిపై ఇన్సిడెంట్ అయిన తర్వాత ఏమవుతుంది ఆ యొక్క క్యాండిల్ యొక్క ఇమేజ్ అనేటువంటిది ఏదైనా ఒక వైట్ పేపర్పై క్యాప్చర్ అవుతుంది. అది ఏ విధంగా ఉంటుంది కాన్కేవ్ మిర్రర్ ఫార్మ్స్ రియల్ ఇమేజ్. అది ఎవరు ఫామ్ చేస్తున్నారు రియల్ ఇమేజ్ను ఫామ్ చేసేటువంటిది కాన్కేవ్ మిర్రర్. మరి ఈ వర్చువల్ ఇమేజ్ను ఫామ్ చేసేటువంటిది కాన్వెక్స్ అండ్ కాన్కేవ్ మిర్రర్ బోత్. అంటే వర్చువల్ ఇమేజ్ని ఫామ్ చేసేటువంటిది కాన్వెక్స్ మిర్రర్, కాన్కేవ్ మిర్రర్. మరి ఏ విధంగా ఉంటుంది ఇది రియల్ ఇమేజ్ ఆల్వేస్ ఇన్వర్టెడ్. ఇన్వర్టెడ్ అంటే అప్ సైడ్ డౌన్. ఒకవేళ ఈ విధంగా ఉందనుకో ఆబ్జెక్ట్ ఏ విధంగా కనబడుతుంది రివర్స్లో కనబడుతుంది, తలక్రిందులుగా. అందుకే ఏమంటున్నా రియల్ ఇమేజ్ ఆల్వేస్ ఇన్వర్టెడ్. వర్చువల్ ఇమేజ్ ఆల్వేస్ ఇరెక్ట్ అప్ సైడ్ రైట్. అంటే ఈ విధంగా ఉందనుకో మనకు అద్దంలో కూడా ఈ విధంగానే కనబడుతుంది, కానీ లెఫ్ట్ అండ్ రైట్ పోర్షన్ ఎక్స్చేంజ్ అయినట్టు కనబడుతున్నాయి. మనము అద్దంలో చూసుకున్నట్లయితే కుడి చేత్తో తిన్నట్లయితే ఎడమ చేత్తో కనబడదు. ఇది లాటరల్ షిఫ్ట్. అంటే ప్లేన్ మిర్రర్లో ఏర్పడేది కూడా వర్చువల్ ఇమేజ్. దాన్ని క్యాప్చర్ చేయగలుగుతామా చేయలేం. మరి ఏం డిఫరెన్సెస్ చెప్పుకోవచ్చు ఇక్కడ ఇట్ ఈజ్ ఆల్వేస్ ఇన్వర్టెడ్, ఇట్ ఈజ్ ఆల్వేస్ ఇరెక్ట్. మరి రియల్ ఇమేజ్ ఎట్లా ఫామ్ అవుతుంది రియల్ ఇమేజ్ ఫార్మ్డ్ డ్యూ టు యాక్చువల్ intersection of the light rays. అంటే లైట్ రేస్ అన్నీ కాన్కేవ్ మిర్రర్ పై పడ్డ తర్వాత ఏమవుతుంది ఆ రిఫ్లెక్టెడ్ రేస్ అన్నీ కన్వర్జింగ్ అవుతాయి. ఎక్కడైతే మీట్ అవుతాయో అక్కడ మనకు ఇటువంటి టైప్స్ ఇమేజ్ ఫామ్ అవుతుంది. మరి వర్చువల్ ఇమేజ్ ఎట్లా ఫామ్ అవుతుంది కెనాట్ యాక్చువల్ intersection of the light rays. అంటే అవన్నీ డైవర్జింగ్ అయిన తర్వాత మనం ఏం చేస్తాం ఎక్స్టెండ్ చేసిన తర్వాత ఎక్కడైతే మీట్ అవుతుందో అక్కడ ఫామ్ అయ్యేటువంటిది ఈ వర్చువల్ ఇమేజ్. చూద్దాం ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ ఈ విధంగా తీసుకున్నట్లయితే కాన్కేవ్ మిర్రర్, ఇక్కడ P, ఇక్కడ F, ఇక్కడ C, ఇక్కడ ఆబ్జెక్ట్ ఉందనుకుందాం. ఏమవుతుంది లైట్ రేస్ ఈ విధంగా వస్తుంది. ఇన్సిడెంట్ అయిన తర్వాత ఫోకస్ గుండా వెళ్తుంది. నెక్స్ట్ ఫోకస్ గుండా వెళ్ళేటువంటిది ఏమవుతుంది ప్యారల్గా వెళ్తుంది. చూడండి ఇక్కడ ఏమవుతుంది యాక్చువల్ ఇంటర్సెక్షన్ అంటే రిఫ్లెక్టెడ్ రేస్ మీట్ అయిన దగ్గర ఏమవుతుంది ఇటువంటి టైప్స్ ఇమేజ్ ఫామ్ అవుతుంది. ఇది ఏ విధంగా ఉంది ఇన్వర్టెడ్. ఇక్కడ రాసిన ఇన్వర్టెడ్ ఇమేజ్ ఫామ్ చేసేది ఏది కాన్కేవ్ మిర్రర్. మరి దీన్ని క్యాప్చర్ చేయొచ్చా చేయొచ్చు. కెన్ బి క్యాప్చర్ అనే స్క్రీన్. మరి వర్చువల్ ఇమేజ్ చూద్దాం. ఇక్కడ చూడండి ఇక్కడ
ఇది P, ఇది F, ఇది C. ఇక్కడ ఆబ్జెక్ట్ ఉంది. చూడండి లైట్ రే ప్యారల్గా వచ్చింది. ఇన్సిడెంట్ అయిన తర్వాత ఏమవుతుంది? డైవర్జింగ్ అవుతుంది. ఇది ఎక్కడి నుంచి వచ్చినట్టు కనబడుతుంది? అపియర్ టు బీ కమింగ్ ఫ్రమ్ ద ఫోకస్. నెక్స్ట్ ఏమవుతుంది చూడండి ఇక్కడ, ద లైట్ రే ఇన్సిడెంట్ ఆన్ P, ఇట్ ఈస్ రెగ్యులర్ రిఫ్లెక్షన్. చూడండి దీన్ని ఎక్స్టెండ్ చేస్తున్నాం, మళ్ళీ ఇక్కడ ఇమేజ్ ఫామ్ అవుతుంది. అంటే వీ కెన్ సీ ఓన్లీ ఇన్ ద మిర్రర్. అంటే వర్చువల్ ఇమేజ్ను మనం స్క్రీన్పై చూడలేము. ఎక్కడ చూస్తాం? మిర్రర్లోనే చూస్తాము. ఇక్కడ చూడండి నేను మీకు కాన్వెక్స్ మిర్రర్ చూపిస్తున్నాను. ఈ కాన్వెక్స్ మిర్రర్లో చూడండి కనబడుతుంది. కనబడుతుందా? కాన్వెక్స్ మిర్రర్లో కనబడుతుంది కదా. అంటే క్యాప్చర్ చేస్తున్నామా మనం? క్యాప్చర్ చేయడం. వీ కెన్ సీ ఓన్లీ ఇన్ ద మిర్రర్. మనం ప్లేన్ మిర్రర్లో పొద్దున చూస్తాం, మనం అందులో కనబడతాం. చూడండి ఇది ఎట్లా కనబడుతుంది? ఇరెక్ట్, అప్ సైడ్ రైట్ ఎట్లున్నదో అట్లనే కనబడుతుంది. రివర్స్ కనబడతలేదు. రివర్స్ కనబడుతుందా? కనబడదు. చూడండి డిమినిష్డ్, స్మాల్ సైజ్లో కనబడుతుంది. అంటే వర్చువల్ ఇమేజ్ ఎప్పుడు కానీ ఎట్లా ఉంటుంది? డిమినిష్డ్గా ఉంటుంది. వర్చువల్ ఇమేజ్ ఆల్వేస్ డిమినిష్డ్. మరి రియల్ ఇమేజ్ ఎన్లార్జ్డ్గా ఉండవచ్చు, సేమ్ సైజులో ఉండవచ్చు, డిమినిష్డ్గా ఉండవచ్చు. ఇది మనకు రియల్ ఇమేజ్, వర్చువల్ ఇమేజ్. క్యాప్చర్ చేస్తే రియల్ ఇమేజ్, క్యాప్చర్ చేయకపోతే వర్చువల్ ఇమేజ్. మరి రియల్ ఇమేజ్ ఫామ్ చేసేటువంటిది కాన్కేవ్ మిర్రర్, వర్చువల్ ఇమేజ్ ఫామ్ చేసేది బోత్ కాన్వెక్స్ అండ్ కాన్కేవ్ మిర్రర్. ఇట్ ఈజ్ ఆల్వేస్ ఇన్వర్టెడ్, అంటే రివర్స్లో ఉంటుంది. ఇట్లున్నది ఈ విధంగా కనబడుతుంది, ఈ విధంగా క్యాప్చర్ అవుతుంది. ఆల్వేస్ ఇరెక్టెడ్, ఓన్లీ ఈ విధంగానే కనబడుతుంది, కానీ లెఫ్ట్ అండ్ రైట్ పోర్షన్ ఎక్స్చేంజ్ అవుతాయి డ్యూ టు యాక్చువల్ ఇంటర్సెక్షన్ ఆఫ్ ద లైట్ రేస్. ఇక్కడ చూడండి ఈ రెండు లైట్ రేస్ ఇంటర్సెక్ట్ అయిన దగ్గర మనకు ఇటువంటి టైప్స్ ఆఫ్ ఇమేజ్ ఫామ్ అవుతుంది. ఇక్కడ చూడండి ఇంటర్సెక్ట్ కాలే, కానీ ఎక్స్టెండ్ చేస్తే మనకు ఫామ్ అవుతున్నాయి. అంటే కెనాట్ యాక్చువల్ ఇంటర్సెక్షన్ ఆఫ్ ద లైట్ రేస్. ఇక్కడ డైవర్జింగ్ రేస్ ఇంటర్సెక్ట్ కావు, ఎక్స్టెండ్ చేస్తే ఫామ్ అవుతుంది. కాబట్టి ఇది ఏంటిది? ఆల్వేస్ డిమినిష్డ్ ఇమేజ్. ఎగ్జామ్లో అడిగితే మనం ఈ 4 పాయింట్స్ గుర్తుంచుకోవాలి. ఒక డయాగ్రామ్ వచ్చి చూడండి, ఇక్కడ కాన్కేవ్ మిర్రర్ రియల్ ఇమేజ్ ఫామ్ చేస్తుంది. యాక్చువల్ ఇంటర్సెక్షన్ ఆఫ్ ద లైట్ రేస్, యాక్చువల్ ఇంటర్సెక్షన్ ఆఫ్ ద లైట్ రేస్. ఇది ఏ విధంగా ఉంది? ఇన్వర్టెడ్గా ఉంది. ఎవరు ఫామ్ చేశారు ఇటువంటి ఇమేజ్ను? కాన్కేవ్ మిర్రర్. ఇక్కడ చూడండి క్యాప్చర్ చేస్తున్నామా? చేయడం లేదు. మరి ఎవరెవరు ఫామ్ చేస్తున్నారు? కాన్వెక్స్ అండ్ కాన్కేవ్ మిర్రర్. కెనాట్ యాక్చువల్ ఇంటర్సెక్షన్ ఆఫ్ ద లైట్ రేస్ ఏ విధంగా ఉంది? డిమినిష్డ్గా ఉంది. ఓకేనా? సింపుల్గా మనం ఎగ్జామ్లో అడిగితే డిఫరెన్సెస్ బిట్వీన్ కాన్కేవ్ మిర్రర్ అండ్ కాన్వెక్స్ మిర్రర్, రియల్ ఇమేజ్ అండ్ వర్చువల్ ఇమేజ్ అంటే ఈజీగా రాసినట్లయితే మార్క్స్ మీకు పడడం జరుగుతుంది. వర్చువల్ ఇమేజ్, రియల్ ఇమేజ్ ఏమో 2 మార్క్స్కి అడుగుతాడు ఎగ్జామ్లో. కాన్కేవ్ మిర్రర్, కాన్వెక్స్ మిర్రర్ అడిగితే 4 మార్క్స్కి అడగడం జరుగుతుంది. ఓకేనా? థ్యాంక్ యూ.